పేరు? నమస్తే బాబు, నా పేరు సుగుణ. ఏం చేస్తుంటారమ్మా? నేను బిజినెస్ చేస్తూ ఉంటాను, లెమన్. ఎవరు గెలిస్తే మీరు బాగుంటుందని అనుకున్నారు ప్రధాని? మరి ఎంతవరకు అతనికి ఇచ్చాం ఛాన్స్, మరి ఇప్పుడు మళ్ళీ అతనికి ఇస్తే బాగుంటుందేమో. బాగా అనుభవం గలవారు కదా చంద్రబాబు నాయుడు గారు. ఎన్ని ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు బాగానే చూశారు. అతను చూడదగింది ఏం లేదు, అన్నీ చూశారు. అందుకని అతనికే మళ్ళీ ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు, 5 సంవత్సరాల నుంచి జగన్ గారి పరిపాలన చూశారు. అసలు ఎవరు బాగా చేశారు అనిపించింది మీకు? చంద్రబాబు నాయుడు గారే బాగా చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే అప్పుడు ఎన్నెన్ని అన్నారో అతను అన్ని విధాలా చేశారు. మరి 5 రూపాయలు అన్నం లేక చాలామంది చచ్చిపోయారు పాపం బాధతో. ఆ 5 రూపాయల పాపం ఇతనికి మాత్రం ఇవ్వలేదు, వాళ్ళు ఇచ్చారు అన్న. అందుకని మేము కొన్ని అన్నింటికి రేట్లు పెరిగిపోయి ఒకటి, దానివల్ల ప్రజలందరూ బాధపడుతున్నారు. ఈ రేట్లు ఏమి తగ్గే పరిస్థితులు కనబడటం లేదు. అంటే ఒకవైపు పథకాలు ఇస్తున్నాం, మేము చెప్పిన పథకాలన్నీ ఇచ్చాము ఈరోజు ప్రజలకు అంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు, మరి అతని పథకాల్లో కొన్ని ఇచ్చారు, కొన్ని ఇవ్వలేదు. అది మేడం, ఇక్కడ మీ విశాఖపట్నం ఎంపీగా టీడీపీ నుంచి శ్రీభరత్ గారు నుంచి ఉన్నారు, వైసీపీ నుంచి బొత్స ఝాన్సీ గారు నుంచి ఉన్నారు. ఎవరికి గెలుపు అవకాశం ఎక్కువ ఉందంటారు? మన భరత్ గారికి ఎక్కువగా ఉంది. ఆయన గెలిస్తే ఎలాంటి న్యాయం చేస్తారంటారు? న్యాయం చేస్తాడంటే మరి చంద్రబాబు తరఫున ఉన్నోళ్ళు ఎవరైనా సరే మాకు న్యాయం చేస్తారని మేము అనుకుంటున్నాం. మీ ప్రాంతాన్ని ఎంత మేర అభివృద్ధి చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఇప్పుడు పరిస్థితి ఏంటి అసలు? అప్పుడు పట్టాలు, ఇల్లు పట్టాలు ఇవ్వడం, కరెంటు ఉచితంగా ఇవ్వడం పేదోళ్ళకి, ఎస్సీ వాళ్ళకి. తర్వాత ఏమో పట్టాలు ఇచ్చి వాళ్ళకి దగ్గరుండి పట్ట కాగితాలు కూడా ఇచ్చారండి. అయితే రేకులు అంటూ ఉండకూడదు అన్నారు, అలాగే డాబాలు కూడా కట్టించారు. చాలా మట్టుగా ఇంప్రూవ్ చేశారు. అతను చేయలేదని మాట్లేదు. మళ్ళీ అతను ప్రభుత్వం వస్తే ఎలాగుంటుందని చూస్తున్నాం. తప్పకుండా గెలుస్తుంది అనే నమ్మకం నాలో ఉంది. అమ్మాయిని పథకాలు కూడా ప్రకటించారు. 4,000 పెన్షన్ ఇస్తానని కానీ, అమ్మఒడి అందరికి ఇస్తానని చెప్పడం కానీ, అలాగే రైతులకు 20,000 అని కానీ, 3 గ్యాస్ సిలిండర్లు కానీ, బస్సు ఫ్రీ కానీ. అసలు ప్రజలు ఎంతవరకు ఆశీర్వదిస్తారంటారు? ఇవన్నీ ఇస్తానంటున్నారు కదా, తప్పకుండా ప్రజల్లో ఒక మార్పు కూడా వస్తుంది ప్రజల్లో. మరి గ్యాస్ అంటే ఆడవాళ్ళకి ఎక్కువ ఇది, బస్సు ప్రయాణం కూడా బస్సుకు డబ్బులు కట్టాల్సిన లేదంటున్నారు. దాన్ని బట్టి ఎకరాకి ఎంత డబ్బు ఇస్తామని చెప్తున్నారు. అది కూడాను మరి విద్య లేని వారికి వాళ్ళకి 1,500 రూపాయలు నెలకు ప్రతి నెల ఉచితంగా ఇస్తానంటున్నారు. మరి దీన్ని బట్టి ఇతను ఇచ్చిన షరతులను బట్టి మేము వేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. అమ్మ, ఇక్కడ మీ గాజువాక ప్రాంతానికి సంబంధించి ప్రధానంగా స్టీల్ ప్లాంట్ కూడా ఒక విషయం మాట్లాడుకుంటే అది ప్రైవేటీకరణ చేసేస్తున్నారని చెప్పి దాదాపుగా 4 సంవత్సరాల నుంచి అక్కడ ఎంప్లాయీస్ అందరూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇక్కడ గెలిచిన వైసీపీ నాయకులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎంతవరకు ప్రైవేట్ అవ్వకుండా ఆపుతుందంటారు? అసలు ఎవరు ప్రైవేట్ చేసేస్తామని అంటున్నారు కానీ చేయమని ఆపడం లేదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. స్టీల్ ప్లాంట్ ప్రతి ఒక్కరూ బ్రతుకు తెరువు లేకుండా పోతారు. చిన్న పెద్ద బ్రతుకుతున్నారు, వాళ్ళకి కూడా మరి ఉద్యోగాలు లేకపోతే చాలా ఇబ్బంది కదా. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఒకటి అలా అనేది ఏంటంటే స్టీల్ ప్లాంట్ని మామూలు పర్మనెంట్ కాకూడదని కొందరు అంటున్నారు, పర్మనెంట్ అయిపోతేనే మంచిదని కొందరు అంటున్నారు. దాన్ని బట్టి మరి ఏంటంటే మరి తీయకుండా పర్మనెంట్ చేసేస్తేనే బాగుంటుందా శాంతి? మా ఇష్టంలో ఏముంది డాడీ, అంతా పెద్దరికం వాళ్ళది. ఏది కనికరం ఉంటే ఎటువైపు మంచిదైతే అటువైపు చేయమని చెప్పాలి. అమ్మ, మీ ప్రాంతం కూడా ఈరోజు విశాఖపట్నం గంజాయి కానీ, డ్రగ్స్ కానీ ఇలాంటివన్నీ ఎక్కువ దొరుకుతున్నాయని చెప్పేసి ఒక పేరు మారుమరుగపోతూ ఉంది దేశం మొత్తం. అసలు ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళకి ఎలా చూస్తారమ్మా దీన్ని? మహిళలకు బాగానే చూస్తున్నారు, డ్రెస్ విషయం మరి మాత్రం తెలీదు. మాకు అలాంటివి లేవు కూడా, అబద్ధం ఎందుకు చెప్పాలా? ఇక్కడ డ్రెస్ అమ్ముతున్నారు, గంజాయి అమ్ముతున్నారు అనే మాట మాత్రం మేము ఎప్పుడు వినలేదు. మా మార్కెట్లో మేమందరం మంచితనంగా ఉంటాం. మార్కెట్లో ప్రతి ఒక్కరి దగ్గర మంచి న్యాయంగా పోరాడతాం తప్ప అన్యాయం పోరాటం చేయం. ఇంతవరకు గంజాయి విషయం ఎప్పుడు నేను వినలేదు. అది అయితే ముఖ్యంగా అంటే మొన్నే విశాఖపట్నం పోర్టులో 25,000 కేజీల డ్రగ్స్ని పట్టుకున్నారని చెప్పి వార్తలు కూడా హల్చల్ అయినాయి. సర్లేండి, నిజం అబద్ధం మరి మాకు తెలియదు.